గతంలో కవిత కొత్త పార్టీ పెడుతోందని చెప్పిన అంచనాలు నిజమయ్యాయని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎన్టీపీసీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన డిజిటల్ ఎక్స్రే మిషన్ ను ఆయన ప్రారంభించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన పొరపాట్లను కాంగ్రెస్ పార్టీ క్షమిస్తూ ఉదార స్వభావంతో నటిస్తోందన్నారు. రాబో రోజుల్లో బీఆర్ఎస్ 4 ముక్కలవడం ఖాయమని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల చేత త్వరలోనే కంపల్సరీగా రిటైర్మెంట్ స్కీమ్ తీసుకుంటుందని ఎంపీ రఘునందన్ జోసన్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పెడతామని రఘునందన్ రావు ఏడాది క్రితం చెప్పిన జోస్యాన్ని నిజం చేస్తూ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కొత్త రాజకీయ పార్టీని పెడుతున్నట్టు ప్రకటించినారు. నేను ఆ రోజే చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈ దేశంలో ఇప్పటికే సుమారు 6201 పొలిటికల్ పార్టీలు భారత ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయి ఉన్నాయి. కొత్తగా ఇంకో పార్టీని స్థాపించబోతున్నందుకు నేను వారికి స్వాగతం తెలియజేస్తూ, ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా పొలిటికల్ పార్టీ పెట్టుకునేటువంటి స్వేచ్ఛ ఉంది, హక్కు ఉన్నది. కానీ మేము మొదటి నుంచి చెప్తున్నట్టు ఒకసారి అధికారాన్ని కోల్పోయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ 4 ముక్కలైతుందని, ఆ ముక్కలేవి వచ్చే ఎన్నికల వరకు నిలబడాయని చెప్పి రఘునందన్ ఏదైతే చెప్పినాడో అదే ఇప్పుడు నిజమవుతా ఉంది. చాలా మంది నేను కవిత కొత్త పార్టీ పెడుతుందని అంటే రఘునందన్ జ్యోతిష్యం చెప్తుండా అని అడిగిండ్రు. మరి ఈ ఉగాది పండుగకి రఘునందన్ జ్యోతిష్యం నిజమైనట్టున్నది. కవిత గారు